హలో నమస్తే, నేను అశోక్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 ఫేజుల్లో పంచాయతీ ఎన్నికలు కూడా ముగుస్తూ ఉంది. ఇంకొక ఎన్నిక జరగనుంది. ఈ నెల 17వ తారీఖున మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చాలాసార్లు మీమాంస కొనసాగుతూ వచ్చింది. అసలు పెట్టాలా లేదా, బీసీ సవరణకు సంబంధించి ఆ తర్వాత పెట్టాలనేటువంటి ఒక చర్చలు చాలా జరుగుతూ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏడాదిలోనే, అంటే 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు గడువు ముగిసినటువంటి తరుణంలో ఎట్లా అయినా పెట్టేసి పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని కొన్ని, అలాగే కాంగ్రెస్కి సంబంధించి మెజార్టీ స్థానాల్లో గెలుపొందాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ 2 ఫేజ్లో జరిగినటువంటి రిజల్ట్, ఈ 2 ఫేజ్లకు సంబంధించి పంచాయతీలో వచ్చేటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అధికార పార్టీగా ఉండి, అధికార బలం ఉండి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన మనుషుల ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా చోట్ల ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అక్కడక్కడ బీజేపీ, మరికొన్ని ప్రధాన గ్రామాలకు సంబంధించి, మరికొన్ని ప్రధాన పంచాయతీలకు సంబంధించి రెబల్ అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా మెజార్టీ స్థానాల్లో విజయాలు సాధిస్తూ వచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిన, ఆ మేరన బీఆర్ఎస్ని తొక్కిపెట్టడానికో, లేదంటే బీఆర్ఎస్ని పోటీ చేయకుండా చేయడానికో, లేదంటే బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థుల్ని పక్కన పెట్టడానికో ఎలాంటివి జరగకుండా కూడా అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. అయితే ఒకసారి చూద్దాము మొదటి ఫేజ్కి సంబంధించి. మొదటి ఫేజ్లో మొత్తం 4,236 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరిగితే మొత్తం 3,800 పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరిగింది. 396 పంచాయతీలు ఏకగ్రీవం కూడా అవుతూ వచ్చాయి. దాదాపు 84.28% పోలింగ్ కూడా నమోదు వచ్చింది. అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి జరిగినటువంటి 4,236 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ 1,702 పంచాయతీల్లో విజయం సాధిస్తూ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ 1,345 స్థానాలు, అలాగే బీజేపీ 186 స్థానాలు, ఇతరులు 524 స్థానాలు. అంటే చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద మెజారిటీ ఏదైతే మనం మాట్లాడుకుంటూ వస్తామో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నా, ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్నా, లేదంటే మిగతా ప్రాంతాలు ఏది చూసుకున్నా కూడా, ముఖ్యంగా మన సౌత్ ఇండియాకి సంబంధించి ఎక్కువ డామినేషన్ ఉండేటువంటి లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి మెజార్టీ స్థానాలన్నీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. 70-80% అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీలదే హవా ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పూర్తి చేసినటువంటి ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఈ మేర బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు విన్ అవ్వటం ఏంటనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కువ మెజార్టీలో ఇతరులు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఇతరులందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సపోర్ట్తో, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుని అక్కడ ఆ స్థానాన్ని వాళ్ళు చేసుకోలేక, లేదంటే ఎమ్మెల్యే అనుచరులతో ఇలా వివాదాలు కొంత కురవైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఇటు బీఆర్ఎస్ సపోర్టు, అలాగే బీజేపీ సపోర్టు, కొన్ని వేరే పార్టీల సపోర్ట్లన్నీ తీసుకొని కూడా ఈ ఇండిపెండెంట్గా కూడా చాలామంది పోటీ చేస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించి చూసుకుంటే దాదాపు 524 పంచాయతీల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లందరూ కూడా విజయం సాధిస్తూ వచ్చారు. సరే, వాళ్ళందరూ తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారనేది పక్కన పెట్టేస్తే మాత్రము దీంట్లో బీఆర్ఎస్ మద్దతుతో, అలాగే ఇతర పార్టీల మద్దతుతో కూడా వీళ్ళందరూ గెలుచుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పంచాయతీకి సంబంధించి చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగానే దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ని 1000 స్థానాలు కూడా దాటనివ్వకుండా చూసుకుంటానని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి మాట కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలకి సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలాగైనా సరే బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలి, గ్రౌండ్ లెవెల్ నుంచే దానికి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లోనే మనం నడుం కట్టాలని చెప్పేసి అనుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇది ఒక గడ్డు కాలంగా చెప్పొచ్చు, ఇది ఒక గడ్డు పరిస్థితిగా చెప్పొచ్చు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు అనుకున్నట్టు బీఆర్ఎస్ని మట్టు పెట్టడమో, లేదంటే బీఆర్ఎస్ని కనీసము సింగిల్ డిజిట్కో లేదంటే డబల్ డిజిట్కో వాళ్ళు కైవసం చేయాలని చెప్పేసి చూసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ పరిణామాలు చోటు చేసుకోలేదు. మొదటి ఫేజ్లో ఇటు కాంగ్రెస్తో ధీటుగా 1,345 స్థానాల్లో, పంచాయతీ స్థానాల్లో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు కూడా విజయం సాధించుకుంటూ వచ్చారు. అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా చూసుకుంటే సెకండ్ ఫేజ్లో కూడా చాలా పంచాయతీలకి సంబంధించి చూసుకుంటే మొత్తం సెకండ్ ఫేజ్లో కూడా ఇక్కడ దాదాపు 4,319 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఈ 4,300 పంచాయతీలకు సంబంధించి చూసుకుంటే జిల్లాల వారీగా చూసుకున్నా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుచుకుంటూ వచ్చారు. అంటే ఈక్వల్గా ఉంటూ వస్తుంది, ఈక్వల్గా
టఫ్ టు టఫ్ నెక్ కనిపిస్తుంది. ఒకసారి నేను చూద్దాము టఫ్ టు టఫ్ నెక్ కనిపించేటువంటి ప్రదేశాలు. జనగామకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ 39 చోట్ల గెలుచుకుంటూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 41 చోట్ల గెలుచుకుంటూ వచ్చింది. అంటే ఎక్కువగా వీళ్ళే గెలుచుకుంటూ వచ్చారు. అలాగే కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే మొత్తం ఇక్కడ 44 చోట్ల ఉంటే 44 చోట్ల బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తూ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ కూడా 44 ఉన్నది. వీళ్ళు మొత్తం చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ ఏకగ్రీవాలు 1గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొమరం భీమికి సంబంధించుకున్నా కూడా టఫ్ టు టఫ్ నెక్ కనిపిస్తుంది. మొత్తం 41 ఉంటే ఇక్కడ 21 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చింది. సో ఈ మేర నెంబరింగ్ గేమ్ కావచ్చు, ఈ మేర నెంబరింగ్ చేంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో ఇలా అన్ని ప్రాంతాల్లో మాత్రము అన్ని ప్రదేశాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ఈ యొక్క ఏదైతే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి, ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు 1361 స్థానాల్లో విజయం సాధించుకుంటూ వచ్చారు. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 2288 స్థానాల్లో విజయం సాధించుకుంటూ వచ్చారు. అంటే హాఫ్ ఆఫ్ ద నెంబరింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2288 స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తే 1361 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది. అంటే హాఫ్ ఆఫ్ ద స్థానాల్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇండిపెండెంట్లకు సంబంధించి చూసుకుంటే ఇతరులు ఏకగ్రీవాలు కావచ్చు, లేదంటే వీటన్నిటికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఇతరులు వచ్చేసి దాదాపు 423 మంది కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 423 మంది కూడా ఇక్కడ డైరెక్ట్గా కూడా వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా పోటీ చేసి అక్కడ లోకల్గా గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి బలగాన్ని, బంధువర్గాన్ని అంతా కూడా యాడ్ చేసుకొని విజయం సాధించేటువంటి వ్యక్తులు. సో ఈ మేర బీఆర్ఎస్ పార్టీ తన స్టామినాని, బీఆర్ఎస్ పార్టీ తన పట్టుని ఇంకా కూడా కొనసాగిస్తూనే వస్తుంది. తన పట్టును కూడా ఇంకా చాటుకుంటూనే వస్తుంది. గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కి ఎంత సంస్థాగతంగా పార్టీ ఏర్పడిందనేది ఈ యొక్క పంచాయతీ ఎన్నికల ఉదాహరణే మనకు అర్థమైపోతూ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి భారీగా అనుకూలతలు ఉన్నాయనేది కూడా ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలే మనకు అర్థమవుతుంది. దాదాపు ఈ 2 ఫేజులకు సంబంధించి చూసుకుంటే 2500కు పైగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా విజయం సాధించుకుంటూ వచ్చారు. అలాగే బీఆర్ఎస్ మద్దతుదారులందరూ కూడా విజయం సాధించుకుంటూ వచ్చారు. ఇంకొక మెయిన్ అంశము ఆంధ్రాకి సంబంధించిన బోర్డర్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, అలాగే ఇలాంటి కొన్ని ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దుల్లో ఉండేటువంటి తెలంగాణ బోర్డర్కి అటాచ్ అయినటువంటి గ్రామాలన్నింటిలో కూడా అక్కడ కొంత ఇంపాక్ట్ కనిపిస్తూ వచ్చింది. ఆంధ్ర పాలిటిక్స్ బేసిస్ అంతా కూడా అక్కడ కనిపిస్తూ వస్తుంది. మన ఖమ్మం బెల్ట్ చూసుకుంటే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బేసిస్ అంతా కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడా కొంత టచ్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ ఆ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఆ సామాజిక వర్గాలు కూడా ఇటు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అందరూ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ వచ్చారని చెప్పేసి అనుకుంటారు. కానీ కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కానీ ఇక్కడ మాత్రము ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు కూడా పోటీ చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళకి మద్దతు ఇస్తూ కూడా వచ్చారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని చోట్ల అక్కడక్కడ 2-3 స్థానాల్లో కూడా వైసీపీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ మద్దతుతో కొంతమంది సర్పంచులు కూడా విజయం సాధించేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. 2-3 చోట్ల కొన్ని గ్రామాల్లో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. మరికొన్ని చోట్ల టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధిస్తూ వచ్చారు. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా తమ బలాన్ని చాటుకునేందుకు కూడా ప్రయత్నిస్తూ వచ్చారు. వాళ్ళు కూడా విజయాలు సాధించుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ బలాన్ని, బీఆర్ఎస్ యొక్క పటిష్టతను కూడా మళ్ళీ కాంగ్రెస్కి ఒకసారి చూపించాయి. బీఆర్ఎస్ పడిపోయింది, ఇంకా కోలుకోదు, ఇంకా లెగవదని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ చూస్తే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకుంటూ ఉంది, తమ ఉనికిని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటుంది అనేది మాత్రము క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది మాత్రము చాలా సీరియస్గా తీసుకోవాలి ఇటు అధికార పార్టీ. ఎందుకంటే అధికారంలో ఉండి బలగం అంతా ఉన్నప్పటికీ కూడా ఈ మేర ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పంచాయతీల్ని కైవసం చేసుకుందంటే మాత్రము ఇదొక డేంజర్ బెల్ కానీ, ఒక డేంజర్ ఇండికేషన్ కానీ చెప్పవచ్చు. దాంతోపాటు మెయిన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే నేను చెప్పినట్టు ఇందాక గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 70కి పైగా 80% వరకు కూడా ఆల్మోస్ట్ పంచాయతీలన్నింటినీ కూడా ఏకగ్రీవం చేసుకుని అక్కడ అధికారాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అలా చేశారు. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయింది. ఇక్కడ వాళ్ళు పోటీ చేసినా కూడా వాళ్ళ అభ్యర్థులు గెలుచుకోలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సొంత ఇటు డిప్యూటీ సీఎంకి సంబంధించి చూసుకున్నా, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొడంగల్లో ఆ ప్రాంతాల్లోనే, సొంత మండలాల్లోనే, సొంత నియోజకవర్గాల్లోనే
తమ క్యాడర్ని తమ పంచాయతీలను కూడా కాపాడుకునే పరిస్థితి లేకపోయింది. అక్కడ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ అంతా కూడా బీఆర్ఎస్కి ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక డేంజర్ బిల్గా కూడా చెప్పవచ్చు. సో వీటన్నిటిని కూడా ఆలోచన చేసుకొని రేపు మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే స్టామినాని బీఆర్ఎస్ వాడి బీజేపీ వాడితే మాత్రము కాంగ్రెస్ పార్టీకి కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచైనా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా గుణపాఠాలు నేర్చుకొని మార్పులు చేర్పులు చేర్చుకుంటుందా, రాబోయే ఎన్నికలకు సంసిద్ధం అవుతుందా లేదనేది మాత్రం చూడాలి. కాంగ్రెస్కి సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికలు అంత ఆశాజనకంగా అంత ఆనందాన్ని ఇచ్చేటువంటి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు.